ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు లెంటు ధ్యాన శ్రవంతికి ప్రభు పేరట అందరినీ కూడా ఆహ్వానం పలుకుతూ మొదటిసారిగా దేవాతి దేవునికి ఇటు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలపు పీఠాధిపతి అయినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి ప్రత్యేకమైన వందనములు స్తులు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా యూత్ బోర్డ్ చైర్మన్ వారికి, మరి సెక్రటరీ గారికి, బోర్డు వారి మెంబర్కి అందరికి కూడా మా ప్రత్యేకమైన వందనములు స్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినపు వాక్య ధ్యానంలోనికి వెళ్ళక మునుపుగా చిన్న ప్రార్థనతో ఈ యొక్క లెంటు ధ్యాన శ్రవంతిని వాక్య ధ్యానంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, వందనములు స్తులు చెల్లిస్తున్నామయ్యా. ఈ లెంటు ధ్యాన శ్రవంతిలో ప్రభా నీ వాక్యాన్ని అందించబోతుండగా, వినుచున్నటువంటి బిడ్డలకు ప్రభా నీ వాక్యాన్ని అందించుతుండగా బిడ్డలు కావలసినటువంటి మీ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మీయంగా బలపడే కృపను దయచేయమని నీ వాక్యాన్ని బోధించి నన్ను బలపరచువాని నేను సమస్తము చేయజాలనని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నటువంటి ప్రతి బిడ్డలతో నా తండ్రి మాట్లాడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు రత్వినంత వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యవన సమాజం అన్నటువంటి మీకు అందరికి కూడా వందనములు, శుభములు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి లెంటు ధ్యాన శ్రవంతిలో ప్రతి ఉదయకాలంలో మరి అందరూ కూడా ధ్యానిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క 40 దినాల లెంటు ధ్యాన శ్రవంతిలో దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మరి బలపడుతూ దేవుని వాక్యాన్ని మరింతగా, ముఖ్యంగా ఈ శిలువ శ్రమ ధ్యానంలో శిలువకు దగ్గరగా చేరేటువంటి ఒక గొప్ప ఆత్మీయ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి మనము చూస్తాము, మరి ఈ యొక్క కాలంలో ముఖ్యంగా మనము బయట వాతావరణ పరిస్థితుల్లో కానీ, శ్రమలు మన శరీరానికి కలిగేటువంటి అనేకమైనటువంటి తీవ్రత బట్టి మనం అందరం కూడా ఒక నీడను లేదా ఒక చల్లని ప్రదేశానికి లేదంటే స్థలానికి వెళ్ళాలని మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ లెంటు కాలపు దినాలలో కూడా మరి ఆత్మీయ జీవితానికి, ముఖ్యంగా మనము కోరుకునేటువంటిది ఉదయకాలమున కలిగేటువంటి సూర్యకిరణాలు లేదా అరుణోదయ కిరణాలు శరీరంలో పడినప్పుడు శరీరము మరి ఎంతో ఆరోగ్యకరంగా, ఎంతో మరి బలమైనటువంటి కాదుగా, ఇమ్యూనిటీ పవర్ కలిగినటువంటి శరీరంగా ఉంటుంది. అలాగే ఈ లెంటు ధ్యాన దినాలలో కూడా సిలువకు దగ్గరగా చేరేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని, మరి మనం అందరం కూడా ఒక నీడలోకి వస్తే అందులో ఆత్మీయంగా బలపడేటువంటి కృప, ప్రసన్నత దేవుడు మనకు కలిగజేస్తాడు. మరి సిలువ కిరణాల దగ్గరికి మనం రాగలిగితే ఎంతో ఆత్మీయంగా మరింత బలపడేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మనము మరి వాక్య ధ్యానంగా ఈ దినపు మరి అంశంలో మనం చూస్తే విడిపించేటువంటి బంధువు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. విడిపించే బంధువు అనే మాట, ఇంగ్లీష్లో ఈ ఒక మాటకు కిన్స్ మ్యాన్ రిడీమర్ అనేటువంటి మాట రాయబడింది. కిన్స్ మ్యాన్ రిడీమర్ అనే మాట రాయబడింది. ఈ యొక్క అంశానికి మనము వాక్య ధ్యానాంశముగా మనం చూడగలిగినట్లయితే రూతు గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తాము. 8వ వచనం నుంచి 10వ వచనాల వరకు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 17 వచనాల వరకు మనము ఈ విడిపించేటువంటి బంధువు గురించినటువంటి ధ్యానాంశాన్ని మనము ఈ దినమున ధ్యానం చేసుకొని పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిపించేటువంటి బంధువు అని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ విడిపించేటువంటి మాట మనం చూస్తే విడిపించే వాళ్ళు, ముఖ్యంగా విడిపించడము అనేటువంటి మాట మనము చూసినట్లయితే విడిపించడము లేదా రక్షించడము లేదా మనము ఒక తప్పిదముల నుంచి లేదా ఒక ప్రమాదంలో నుంచి మనను తీసుకొని వచ్చేటువంటి వారు, లేదా ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో విమోచన అనేటువంటి మాట, అది ఎంతో లోతైనటువంటి అర్థాన్ని మనము వాక్యంలో మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మనము చూడగలిగినట్లయితే విడిపించుట లేదా విమోచన లేదా రక్షణ అనేటువంటి మాట మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క మాటకు అర్థాన్ని మనము మొదటగా చూడగలిగినట్లయితే గ్రీక్ భాషలో ఈ మాట రాయబడి ఉంటుంది. అపోలిట్రికస్ అనేటువంటి మాట, అపోలిట్రిసెస్ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అనగా రిడమ్షన్ బై పెయిడ్ ర్యాన్సమ్, అనగా క్రయధనము చెల్లించి, వెల చెల్లించి ఆ వ్యక్తిని బయటికి తీసుకొని రావడం అనేదే విమోచన అని మనం చూస్తాం.
అంతేవిధంగా మరి హీబ్రూ భాషలో ఈ యొక్క విమోచన లేదా విడిపించడము అనేటువంటి మాటను మనము చూసినట్లయితే గోయల్ అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. గోయల్ అనగా విడిపించేవాడు, అంటే దగ్గర సంబంధం అయి ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అతనిని విడిపించేవాడే ఉండాలనేటువంటి మాట మనము ఈ భాషలలో లేదా ఈ యొక్క గ్రీక్ భాషలో, హీబ్రూ భాషలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చినదనంటే, మనము కొన్ని మాటలకు అర్థాలకు మరి గ్రీక్ భాషలోనే మనము కొన్ని 2-3 రకాలైనటువంటి విమోచన కార్యములు ఉన్నాయి. అయితే ఈ లిట్రిసస్ అనేటువంటి మాట మనం చూస్తే అది కరెక్ట్ అయినటువంటి మాట, అంటే వెల చెల్లించి ఆ వ్యక్తిని విడిపించేటువంటి మాట మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే విడిపించే బంధువు ఎవరు? ఈ విడిపించే బంధువు ఎవరు? మనను విడిపించేవారు ఎవరు? మనను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు, ఏ విధంగా విడిపించారో అనే దానికై మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము చదవబడినటువంటి లేఖన భాగాలు, ధ్యానించబడినటువంటి లేఖన భాగంలో ముఖ్యంగా రూతు గ్రంథంలో మనం చూస్తాం. బహుశా మనం ఇవన్నీ చాలాసార్లు కూడా వాక్యాన్ని మనము ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉంటాం. రూతు గ్రంథంలో యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా బోయాజును మనము సాదృశ్యంగా అనేక సార్లు మనము చూస్తూ ఉంటాం. బోయాజును యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనము వారిని మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ ఉదయకాలమున మనము జ్ఞానం చేస్తున్నటువంటి అంశంలో మనము ఎవరి చేత విడిపింపబడ్డామో, ఎవరు మన కొరకు వెల చెల్లించారో, ఏ విధంగా ఆయన వెల చెల్లించవలసి వచ్చినదో మనము ఆలోచన చేసినప్పుడు మనము ఎంతగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారో మనము ఎంతగానో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, మనము ఈ గోయల్ అనేటువంటి మాట లేదా మనం గ్రీక్ భాషలో చెప్పినటువంటి మాట, మనం అపోలిటిక్సస్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనము ఆది కాండంలోనే మొదటగానే 48వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 48వ అధ్యాయంలో ఇక్కడ యోసేపును పిల్లలను వారిని విడిపించడం కొరకు యాకోబు మనము చూస్తాం. యాకోబు వారిని ఆశీర్వదించేటువంటి వచనంలో మాట ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంటే, మనం 48 ఆది కాండం 48వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, దేవుడు ఏ విధంగా వారిని సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించినటువంటి మాట రాయబడి ఉంటుంది. అనగా దేవుడు యాకోబును ఏ విధంగా అనేకమైనటువంటి సమస్త కీడుల నుంచి ఏ విధంగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడో, దేవుడు ఏ విధంగా ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని, ముఖ్యంగా వారి కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు ఆత్మీయంగా బలపరుస్తూ వచ్చాడో ఆ మాటలు చెప్పుకుంటూ ఏమంటున్నాడంటే, సమస్త కీడులో నుంచి తప్పించడము అనే మాట మనం చూస్తాం. అక్కడ సమస్త కీడులో నుంచి తప్పించేవాడు ఎవరు అనే మాట మనం చూస్తే, కింద మనము యెహోవా దేవుడే వారిని సమస్త కీడులో నుంచి విడిపించాడని మాట మనం చూస్తాం. అదేవిధంగా నిర్గమాకాండంలో కూడా చూస్తాము. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ కూడా ఐగుప్తులో ఉన్నటువంటి వారిని విమోచించడము కొరకు, రక్షించడము కొరకు మనం చూస్తాం. చూడండి, 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేను యెహోవాను, నేను ఐగుప్తులో మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులను తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును అని మాట మనం చూస్తాం. జీవిత కాలము అంతా కూడా వారు బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నటువంటి వారిని దేవుడు వారిని విడిపించడము అనేది మనం చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు వారిని విడిపించేటువంటి ఈ విమోచన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాత నిబంధన కాలంలో దేవుడు వారిని అందరినీ కూడా విడిపిస్తూ వారిని రక్షిస్తూ మనము ఈ విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ధర్మశాస్త్రము ఏదైతే మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం, ధర్మశాస్త్రం ఏదైతే చేయజాలకపోయి ఉన్నదో దానిని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఈ లోకంలోనికి ఒక మానవ రూపంలో ఆయన మనలందరినీ కూడా విమోచించడానికి వచ్చాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి
ఆయన రావడం, ఒక మానవ రూపంలో రావడం, అంతేకాకుండా దాసుని స్వరూపమును దాల్చుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాకుండా మనకు ఒక బంధువుగా మనము చూస్తాము. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మనము హెబ్రీ రాసినటువంటి పత్రికలో మనం చూస్తాము. 2వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా అంటే రక్త మాంసములను కలిగినటువంటి శరీరమును కలిగి ఆయన మనను విమోచించడము కొరకు ఆయన మనను ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే మాట మనం చూస్తాం. అనగా మనను ఏమంటున్నాడనంటే పిల్లలుగా చేసుకుంటున్నాడు. ఆయన మనను ఒక బంధుత్వముగా కలుపుకొని అక్కడ మనను విమోచించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము కొత్త నిబంధనల కాలంలో యేసు ప్రభుల వారు చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చదవబడినటువంటి ధ్యానించబడినటువంటి అంశంలో కూడా మనం చూస్తే బోయాజు అనేటువంటి ఆయన మనము ఒక సాదృశ్యంగా యేసు ప్రభుల వారిని చూస్తూ ఉన్నాం. మనకందరికీ బాగా తెలిసినటువంటి అంశము నయోమి, రూతు ఇద్దరు కూడా అత్త కోడలు కలిగినటువంటి వారు. వీళ్ళు మోయాబు పట్టణంలో నష్టము తెచ్చుకొని తిరిగి వారుకున్నటువంటి పొలం ఏదైతే ఉన్నదో ఆ పొలం అమ్మి దాన్ని వారికి ఉన్నటువంటి పొలం అమ్మడానికి ఒక బంధువు అవసరమై ఉంటున్నది. ఒక బంధువు తిరిగి సమీప బంధువుగా రావడం, ఆ సమీప బంధువుడు ఉన్నటువంటి ఒక వ్యక్తి వారి దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యంగా బోయాజు అడుగుతాడు ఆ బంధువును అడిగినప్పుడు సరే అని చెప్తాడు. వారందరూ కూడా ఆ యొక్క మనిషిని లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని కొనడానికి ఇష్టపడి పెద్దవారిని అందరిని పిలిపించినప్పుడు అక్కడ బోయాజు అంటాడు, నీవు స్థలము మాత్రమే కొనడం కాదు కానీ రూతును కూడా వివాహం చేసుకోవాలా అనే మాట చెప్తాడు. ఇది ధర్మశాస్త్రము ఉన్నటువంటి మాట. లేవియకాండము 25వ అధ్యాయము 25వ వచనంలో మనము చూస్తాం. ఎవరైనా కానీ ఒకరు పేదవారి ఉన్నటువంటి పేద కుటుంబం కానీ లేదంటే విధవరాలు కుటుంబంలో కలిగినటువంటి వారిని కానీ ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి స్థలం లేదా ఉన్నటువంటి పొలాన్ని అమ్ముతున్నప్పుడు దాన్ని సమీపంలో ఉన్నటువంటి వారు, సమీప బంధువు లేదా బంధుత్వం కలిగినటువంటి వారు ఆ పొలాన్ని కొని రుణస్థులకు వారికి చెల్లించి తిరిగి మరలా ఎవరి దగ్గర తీసుకొని వచ్చినామో వారికి ఇవ్వవలసినటువంటిది అని ధర్మశాస్త్రం ముఖ్యంగా లేవియకాండం 25వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. అలాంటి ధర్మకార్యాన్ని జరిగించాలని ఇక్కడ బోయాజు సమీప బంధువునటువంటి వ్యక్తితో చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సమీప బంధువుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నేను పొలము మాత్రం కొనగలుగుతాను కానీ అయితే రూతును వివాహం చేసుకోవడం ద్వారా నా ఆస్తి నష్టము జరుగుతుందనే మాట మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. రూతు గ్రంథము ఈ యొక్క 4వ అధ్యాయము నుంచి మనము చూడగలుగుతాం. తన ఆస్తిని పోగొట్టుకుంటున్నటువంటి మాట. తను ఎప్పుడైతే ఆ యొక్క రూతు వివాహము చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు, ఈ రూతును చేసుకోవాలనే సమయంలో వచ్చినప్పుడు చేసుకోవడానికి ఇష్టం లేనివాడుగా ఆయన తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే బోయాజు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా, ఇక్కడ రూతు అనేటువంటి స్త్రీ మనము సాదృశ్యంగా ఏం చెప్పవచ్చు అనంటే ఒక విశ్వాసికి సాదృశ్యంగా చెప్పుకొనవచ్చు. ఒక సంఘములోనికి చేర్చుకోవడం కొరకు, సార్వత్రిక సంఘము క్రీస్తులోనికి యేసు రక్తముతో కడగబడినటువంటి ఒక బిడ్డగా ఆ సంఘంలోనికి చేర్చుకోవడానికి మనము జ్ఞాపకం చేసుకుని ఉంటే, ఒక వ్యక్తిని విడిపించాలి అనంటే, ఒక వ్యక్తిని రక్షించాలనంటే అతనికి అర్హత అయి ఉండాలా, దానికి తగినటువంటి వెల చెల్లించవలసినటువంటి వాడు అర్హత కలిగి ఉండాలా. మనము చూస్తాం బోయాజు చాలా ధనవంతుడనే మాట మనం చూస్తాం. అతడు ధనవంతుడు, చాలా సుందరమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అందుకనే యేసు ప్రభుల వారు కూడా ఆయన ఈ లోకానికి మనందరినీ కూడా విమోచించడానికి వెల చెల్లించడం మనం చూస్తాం. వెల చెల్లించి ఆయన మనం రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో వాక్యంలో చెప్పబడినట్టు మాటలు మనం చూస్తాం. పరిచర్య ఆయన చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికే నేను ఈ లోకానికి వచ్చాను. అంతేకాకుండా నేను ఈ క్రయధనమును చెల్లించడం కొరకు, క్రయధనముగా రక్తమును ర్యాన్సమ్ వెల చెల్లించడం కొరకు, పాప పరిహారము చెల్లించడం కొరకు, ప్రాణం పెట్టడం కొరకే, విమోచించడం కొరకే, రక్షించడం కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని
అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఒక విశ్వాసిని మరి మా సాదృశ్యంగా రూతును వివాహం చేసుకోవడానికి బోయాజు తనకున్నటువంటి దాన్ని అన్ని కూడా ఆయన మరిచిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితులను వారిని ఆదుకోవడానికి ఒక బంధువులాగా చేరినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. బంధువు వలె వచ్చి మన అక్కడ ఆ విశ్వాసిగా లేదా రూతును వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్లారా, ఈ ఉదయకాలంన మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లెంటు ధ్యాన శ్రవంతి కాలంలో మన జీవితాలను కూడా ఒకసారి ఆలోచన చేస్తే, మన బంధువుగా ఆయన చేరడానికి ఈ లోకంలోనికి ఆయన ఒక సమీప బంధువుడుగా ఆయన ఈ లోకంలో మన కోసం వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రక్తము కార్చి ఆయన మనకున్నటువంటి శాపమును తీసివేయడం కొరకు. అందుకనే మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము, గలతీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడై ఉన్నాడనమాట చూస్తాం. క్రీస్తు మన కొరకు మన మీద ఉన్నటువంటి శాపాలను తీసివేయడం కొరకు ఆయన మానవ రూపంలో ఆయన మనల్ని పిల్లలుగా లేదా మన కుటుంబంగా చేరడం కొరకు ఆయనే సిలువలో ఆయన మరణించి మనల్ని కూడా విమోచించడానికి వచ్చినాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని యొక్క సంగమ, మనము జ్ఞాపకం చేసుకుంటే ఉదయకాలమున మనము మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇలాంటి ధ్యాన శ్రవంతులలో ఒకవేళ మనము సిలువకు లేదా దూరముగా జీవిస్తున్నామేమో, అయితే నువ్వు సిలువ నీడలోనికి వచ్చినప్పుడు, సిలువ యొక్క నీడలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకున్నప్పుడు, ఇదిగో మన మీద ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి మనం చేసేటువంటి పాప కార్యములను బట్టి వాటినన్నిటిని కూడా మనము ఈ లోకంలో నుంచి తీసివేయాలనంటే, ఇదిగో యేసు ప్రభు వారి దగ్గరికి మనం రాగలిగినట్లయితే, క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆ పాపంలో నుండి విమోచించబడతాం. అది కేవలము తాత్కాలికమైనటువంటి విమోచన కాదు, ఇది శాశ్వతమైనటువంటి విమోచన. అందుకనే మనం చూడగలిగినట్లయితాము, విడిపించుటకు తగినటువంటి వెలను చెల్లించాడు యేసు ప్రభుల వారు. సిలువలో తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి మన కొరకు ఆయన ప్రాణము పెట్టాను అనే మాట మనం చూస్తాం. కాబట్టి ఇలాంటి ధ్యాన శ్రవంతిలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మన ఆత్మీయంగా మరింతగా బలపడేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని, మరి రూతు వంటి ఆ విశ్వాస జీవితంలో, ముఖ్యంగా ఆ కుటుంబంలో ఒక రూతు విశ్వాసం కలిగినటువంటి స్త్రీని బోయాజు సాదృశ్యంగా, సంఘముగా తను నష్టపోయినా కూడా పర్వాలేదు అనే విధంగా ఆ వివాహం చేసుకోవడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆ సమీప బంధువు అయినటువంటి వ్యక్తి తను ఆస్తి నష్టము జరుగుతుందని, ఆస్తి పోగొట్టుకోవాల్సి వస్తుందని, తనకు ఏమాత్రం కూడా ఇష్టపడడానికి ఆయన తన వివాహం చేసుకోవడానికి మనము దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడం. అందుకనే మనము చూస్తే ఇక్కడ సమీప బంధువు అయినటువంటి వాడు అనగా ధర్మశాస్త్రము ఏమైందని అంటే అది కేవలము అది విడిపించలేకపోయింది. అయితే సమీప బంధువునటువంటి యేసు ప్రభుల వారికి సాదృశ్యం ఉన్నటువంటి బోయాజు రూతుని వివాహం చేసుకోవడం వల్ల వారు ఇక్కడ ఉన్నటువంటి న్యాయము జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగని యేసు ప్రభుల వారు కూడా రాకడకు ఆయన సిద్ధముగా ఉన్నటువంటి ఈ సమయాలలో మనము సిద్ధపాటు కలిగి, మరి ధర్మశాస్త్రములలో మనము నిలబడక, ధర్మశాస్త్రము కాదు కానీ మనము చూడనట్లయితే రోమీలు రాసినటువంటి పత్రిక మన ధ్యానాంశంలోనే 6వ అధ్యాయంలో చూస్తాము. ధర్మశాస్త్రము గురించి మాట మనము చూడనట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి. 6వ అధ్యాయంలో 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కామని పాపము చేయుదమా? లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తము విధేయతనే గాని దేనికి మీరు లోబడుదురు దానికి దాసులు అగుదరనే మాట మనము చూస్తూ ఉన్నాము. ధర్మశాస్త్రము మనల్ని విమోచించదు కానీ యేసు ప్రభుల వారి కృప, ఆయన కృప వలనే మనము విమోచించబడి ఉన్నామనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలపు లెంటు ధ్యాన శ్రవంతులలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం.
పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకొని ఈ విడిపించేటువంటి బంధువు క్రీస్తు యేసు ప్రభుల వారే. ఆయన మన యొక్క స్వరూపమును ధరించుకొని ఈ లోకంలో సిలువల రక్తము కార్చి మనకు ఆయన సమీప బంధువుగా ఆయన వచ్చి ఉన్నాడు, మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఇలాంటి ధ్యానంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను మనము క్రీస్తుకు సమర్పించుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. మనము ఆత్మీయంగా మరింతగా సిలువ నీడలో మనం ఉండగలిగితే గొప్ప దీవెన, ఆశీర్వాదము మన రాకడ సమయంలో మన సిద్ధపాటు బిడ్డలుగా ఉండాలి. అట్టి దీవెన, ఆశీర్వాదము మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మా జీవితంలో విడిపించే బంధువుగా నా తండ్రి ఈ లోకంలోనికి మీరు మమ్మల్ని సమీప బంధువులుగా చేసుకొని ప్రభా, మేము ఏ విధమైనటువంటి అర్హత లేనటువంటి వారం నా తండ్రి. ప్రభా, మమ్మల్ని తండ్రి ప్రభా నీ యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత ప్రభా వెండి బంగారముల చేత మమ్మల్ని రక్షించలేదు కానీ ప్రభా, మీ యొక్క రక్తం అమూల్యమైనటువంటి రక్తము చేత మమ్మల్ని విడిపించి ఉన్నారు తండ్రి. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ప్రభా మీ యొక్క నామం కృపను దయచేయమని యేసుక్రీస్తు రక్తముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.